హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఇవాళ మళ్ళీ హార్వెస్ట్ వచ్చాయి. ఈరోజు చాలా చామంతిలు, కొన్ని రాడిష్, టమోటా, గోంగూర, చాలా వెరైటీస్ ఉన్నాయి. కొద్దాం, నాతో పాటు వచ్చేయండి మీరు కూడా. చూడండి, ఫస్ట్ చూడండి గుమ్మడి చూసారు. ఇదే గుమ్మడి చూసారా? నెక్స్ట్ చాలా వచ్చాక ట్రై చేద్దాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం రాడిష్ కోద్దాము. అసలు మీరు రాడిష్ చూస్తే చూడండి ఎంత ఎంత బాగా రాడిష్ వచ్చాయో. అసలు నాకు చాలా బాగా నచ్చాయి. అసలు చూసేసారా రాడిష్ ని? మన గార్డెన్ లో ఫస్ట్ టైం ఇలా రావము. మన గార్డెన్ లో ఫస్ట్ టైం ఇలా మన గార్డెన్ లో ఫస్ట్ టైం అండి రావడం ఇలా. చూడండి అసలు ఎంత లావో. ఇది వచ్చేసి దీని మీద పడి ఇది పెరగట్లేదు. నేను వేసి గట్టిగా 1.5 month అయిందండి, అంతే. ఇది వచ్చేస్తుంది మన భయం. చూడండి లోపల చూడండి అసలు ఇది దీనికి అణిగిపోయి ఇలా అయిపోయింది తప్పితే బాగుంది అసలు. ఫస్ట్ టైం అండి. ఈ ఫస్ట్ టైం అనేది ఏం లేదు, ఇలా చలికాలంలో వేసుకోవడం వల్ల మనకు రాడిష్ అనేది బాగా ఊడుతుందంట. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను. నా ప్రతి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా నాకు చెప్పండి, ఎలా ఏంటి అనేది. ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చేస్తే పెంచుకోవడంలో. చూడండి ఈ రాడిష్ ఆకులతో కూడా మనము పప్పు పచ్చడి చేయొచ్చంట. అది రెసిపీస్ కూడా ట్రై చేద్దాం, వీడియోస్ తీద్దాం. ఆ రెసిపీస్ కూడా చాలా మందికి యూస్ అవుతుంది. చూడండి అది ఒక రకం రాడిష్ అయితే ఇది ఒక రకం రాడిష్. ఒకటి పక్క పక్కన పడి ఎలా ఇది అప్పచ్చిలాగా ఇట్లా బద్దలాగా వచ్చింది చూడండి, కట్టెపుల్లలాగా. ఇప్పుడు ఇది కొద్దాం. అసలు ఎంత లావుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. నేను ఊరికే జస్ట్ అలా నారు పక్కన నాడదాం అనేసి చల్లాను. నేను రీపాట్ చేద్దాం అనుకున్నా, సాయిల్ లేదు, పాట్స్ లేవు అనేసి అలానే వదిలేసాను. ఇలా అయినా ట్రై చేద్దాం, కూలర్ లో ఎందుకు రావు అనే ఉద్దేశంతో ట్రై చేశాను. ఇంకా పొడవు వచ్చేది, ఇంకా పొడవు వచ్చేది. అవునవును, ఇప్పుడు కరెక్ట్ గా ధర్మాకోల్ బాక్స్ లో పెడితే ఇంకా బాగా వచ్చేదండి లాంగ్ గా. చూడండి అయినా కూడా ఏం పర్లేదు, మనకి ఇంటికి సరిపడమైన 2 రాడిష్ అయితే వచ్చేసాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. దీంతో కూడా మనం పప్పు చేసుకుందాం. ఇంకా ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ చూసేసారా? ఇది బ్లాక్ సీడ్ నేతిబీర. మనం ఎప్పుడు ఎందుకు ఈ బ్లాక్ సీడ్ నేతిబీరలో ఫెయిల్యూర్ అవుతున్నామని ఇప్పుడు సపరేట్ కూలర్ లో వేసాము. ఇవి చూడండి డిఫరెంట్ రాడిష్ అన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ చూసారా? ఇక్కడ చూసారా టమోటా చెట్టు పడిపోయింది. ఇది రౌండ్ రాడిష్ అండి, రౌండ్ రాడిష్. మా వాడికి కూడా తెలియదు, నేను వేసేసాను వాళ్ళకి తెలియకుండా. ఉంటాయి రాడిష్, రౌండ్ ఉంటాయి. చూసేసారా టమోటా చెట్టు ఎంత బాగా పెరిగిపోయి గుత్తులు గుత్తులు ఉన్నాయో, ఇంకా మాగలేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం కొద్దాం, వేరే చోట ఉన్నాయి, కొద్దాం పదండి. చూడండి టచ్ మీ నాట్ ఫ్లవర్స్ చూడండి, సీడ్స్ వస్తున్నాయి. ఈ సీడ్స్ వస్తే కూడా మనం సీడ్స్ దాంతో యాడ్ చేద్దామండి. క్యాట్లాగ్ వాట్సాప్ క్యాట్లాగ్ లో యాడ్ చేస్తాము. మీకు ఎవరికైనా క్యాట్లాగ్ ఓపెన్ చేయడం తెలియకుంటే ఇక్కడ పైన మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ కాడ లింక్ అయితే ఉంటుంది. దాన్ని మీకు జస్ట్ నైట్ క్యాట్లాగ్ అయితే వెళ్ళిపోతారు. మీకు ఏం కావాలంటే అవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఆర్గానిక్ సీడ్స్ అండి, మన టెర్రస్ మీద పండించినవి మాత్రమే ఇస్తున్నాను. అవి కొన్ని వెరైటీస్ అయినా కానీ మీకు. టమోటాస్ ఇది చూడండి, నేను ఇలా నడుస్తుంటే ఎంత బాగా తగులుతున్నాయో నాకు ఇవి. ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేద్దాము. ఇది చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఇది సీడ్ అయిపోయింది. 1 డే ఎండిపోతే చాలన్నమాట. చూడండి ఎంత లేతగా ఉన్నాయో అసలు ఇవి. అమ్మ అక్కడ పైన ఏం ఫ్లేవర్? ఇదే నా ఫ్లవర్. చూడండి ఒక్కసారి కూడా చూడలేదు. ఇది చూడండి అలాంటి కనుక మనకి నార్మల్ దేవుడికి పెట్టే ఫ్లేవర్స్ అయితే బాగుంటాయి. అవి కాదు కదా. ఇది చూడండి ఇక్కడ ఎంత పొడవు వచ్చేసాయో అసలు. ఈరోజు మీరు వీడియో మిస్ అవ్వద్దండి,
చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. Next ఇవి చూడండి ఎంత పొడవు వచ్చాయో. మనం దీనికి ఫర్టిలైజింగ్ కూడా చాలా తక్కువ ఇచ్చాను. పీకాలి అనుకున్నా కూడా ఇవి ఇస్తూనే ఉందండి నాకు. మీరు నమ్మకంగా తీసుకోవచ్చు నా దగ్గర సీడ్స్ అయితే. బెండ అన్ని మీకోసం నేను కూరకు కూడా లేకోకుండా అన్ని సీడ్కి వదిలేసేసానండి. కస్తూరి బెండ ఒక్కటి బాగా నిలబడింది. కస్తూరి బెండ కూడా సీడ్ తయారైపోయింది నాన్న చూడు. దానిలాగా పడిపోలేదు. అది మొదలు స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి పడిపోలేదు. ఇప్పుడైతే టమోటాస్ కొద్దాం రండి. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. శంకు పుష్పం. ఇందులో ముద్ద వెరైటీ కూడా తెచ్చాను రీసెంట్ గా నేను. ఇది ముద్ద వెరైటీ, ఇంకా పూయలేదు. పూస్తే సీడ్స్ కలెక్ట్ చేస్తాను. దీన్ని కూడా సీడ్స్ ఉన్నాయి కదా, మనం కొయ్యక సీడ్ అయిపోయాయి అన్ని. అవి ఎండిపోతే మనము చేసుకోవచ్చు. క్యాట్లాక్ లో ఉన్నాయండి, ఎవరికైనా సీడ్స్ కావాలి అంటే. చూడు ఫస్ట్ చెట్టు చూపినా కొయ్యడం ఎట్లన్నా అయ్యి. ఫస్ట్ చూడండి చెట్టు నిండా చెర్రీ టమోటాస్ అసలు ఎంత బాగున్నాయో. అసలు నా దిష్టే తగిలేలా ఉందండి, ఎంత బాగుందో. ఇప్పుడు కోసేద్దాం చూడండి. గుత్తులండి. రోజు నాకు నార్మల్ టమాటా ఉండదు. ఈ రోజు ఈ చెర్రీ టమాటాతో ఒక డిఫరెంట్ వెరైటీ చేయబోతున్నాను, చూపిస్తాను మీకు. డిఫరెంట్ అంటే అందరికి తెలిసినది, కొత్తగా కొంచెం టమాటా పేస్ట్. చూడండి అసలు గుత్తులు చూడండి. అసలు ఇది పండు మాగి సీడ్స్ కూడా బయటకు వచ్చేసాయి. ఎలా ఉన్నాయో అసలు. చూడండి ఈ బుట్టలో వేసేద్దాం అన్ని. ఇప్పుడు అన్ని కోసాకైతే ఒకసారి చూపిస్తాం. గుత్తులు చూడండి ఎలా వస్తున్నాయో. మనకి కట్ చేయడం కొంచెం టఫ్ గా ఉంది, ఎందుకంటే ఆకులన్నీ దగ్గరకు ఉన్నాయి కాబట్టి. చూడండి ఇలా గుత్తులు వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి చూడండి. అసలు సింగిల్ గానే కొద్దాంలే నాన్న, గుత్తులుగా వస్తే మళ్ళీ పక్కది ఇది అవుతుంది. చూడు ఈ లోపల చూడండి. అసలు మీకు చూపించడానికి కూడా కష్టంగా ఉంది. అసలు చూడు గుత్తికి అసలు ఎంత బాగా వచ్చాయో, అసలు ఎంత నీట్ గా వచ్చిందో గుత్తి. ఇక్కడ చూడండి కొన్ని పచ్చిగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని మాగినాయి. డిఫరెంట్ సైజులలో టమోటాస్ ఉన్నాయి. అన్ని కొద్దాము, ఎన్ని వస్తాయి చూద్దాం. ఏం లేదండి, మనం చలికాలంలో బాగా వేసుకోవచ్చు. ప్లస్ మనకు ఎక్కువ దీన్ని కొంచెం వాటర్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే కాయలు అనేది బాగా వస్తాయండి చెర్రీ టమాటాస్. పోయినసారి ఎల్లో కన్నా డబుల్ వచ్చాయండి నాకు. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తున్నాను. అసలు ఇంకా ఉన్నాయి, ఈ లోపల ఉన్నాయి చూడండి. అసలు అన్ని ఒకసారి కోసేసాక చూపించాము మమ్మీ. ఓకే చూడండి ఎలా ఉన్నాయో. చిన్నగా మనం ఫర్టిలైజింగ్ ఇచ్చేదాన్ని బట్టి ఇవనేది మాగుతూ కలర్ చేస్తూ కొంచెం అండి. చెర్రీ టమోటాస్ కొంచెం తొందరగా మాగుతాయి. ఇది మామూలు టమోటాస్ కొంచెం మాగడం అనేది కొంచెం టైం పడుతుందండి. దానికి దీనికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు, దానికి దీనికి లేట్ అంతే అండి. అంటే అది బాగా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది సైజ్ పెద్దది కాబట్టి కదా పెద్దది. అందులో దానికి గుజ్జు కూడా ఎక్కువ వస్తుంది కదా నాన్న. ఇది చూడండి అసలు, చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో అసలు. ఇప్పుడు చూడండి చేతి నిండా వచ్చాయి, ఇంకా ఉన్నాయి, కొద్దాం పదండి. వచ్చేస్తాండు నువ్వు. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చెర్రీ టమోటాస్, కోద్దాం మనము. ఈరోజు ఈవినింగ్ ఒక రెసిపీ చేయాలి, దానికోసం వస్తున్నాము టమోటాస్ అన్ని. ఈ రెసిపీ కూడా వస్తుందండి, ఒక రోజు అటు ఇటుగా రెండు వచ్చేస్తాయి. కొంచెం ఏమంటే నీరజ్ స్కూల్కి వెళ్తాడు, తనే ఎడిటింగ్ చెయ్యాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే. నేను చేసేదైతే పెద్దగా ఉండదు అనేసి నీరజ్ వద్దని చెప్తాడు, ఎడిటింగ్ చెయ్యొద్దమ్మా నేనే చేస్తాను నీట్గా అంటాడు. అసలు
రావట్లేదు నాకు, చెయ్యి లోపలికి దూరట్లేదు ఒక్కోసారి, అంత బాగా వస్తున్నాయి. ఆగు, అక్కడ ఇంకోటి ఉందని తీస్తా. ఇది ఇదేమంటే గ్రీన్ గ్రీన్ టమోటా అట్లాంటివి అయితే అసలు కనిపించవేమో అండి. అస్సలు కనపరావు. ఆ, ఏం పద. లేవులేండి. చూడండి ఇక్కడ నార్మల్ టమోటా ఇంకా ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా కోసేద్దాం, ఫ్లవర్స్ కూడా కోద్దాము. చూడండి మనం సీడ్ అవుతాయి, సీడ్ అవుతే చెట్టు కొంచెం తక్కువ పూలు వస్తాయి అన్నమాట. కానీ ఇప్పుడు మనకు వస్తుంది. సీడ్స్ రెండు కావాలి కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకున్నాను. ఈ ధర్మాగోల్డ్ బాక్స్ లో ఒక్కటే వేసేసా. చూడండి ఇవి వచ్చేసాయి ఫ్లవర్స్, ఇంకొకటి ఉంది వస్తున్నాయండి. నార్మల్ టమాటా ఉంది గాయ్స్. చూడండి నార్మల్ టమాటా ఇది. పదండి ఫాస్ట్ గా పూలు కోసేద్దాం. నీరజ్కి నీరి బెండ. ఇది పాట్ పెద్దది చిన్నది కాదండి, ఇది ఇంతే సైజు, కొంచెం పెద్దగా వస్తుంది అంతే భూమిలో వేసుకున్న వాళ్ళకైతే, లేదా కొంచెం పెద్ద పెద్ద టబ్ లో వేసుకున్న వాళ్ళకి ఇంకో కొంచెం సైజ్ వస్తుంది. ఇవి ఎందుకో నార్మల్ దానికన్నా ఇది చూడండి లొట్ట ఎక్కువ ఉంటది. చూడండి ఇది లొట్టలాగా ఉంటుంది కదా, ఇది సాంబార్, ఇది కూర చేస్తాను నేను పులగూర లాగా. మన టెర్రస్ మీద టమోటాలు కోసి ఎంత బాగా వచ్చాయి తెలుసా, అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ దానికన్నా సాంబార్లోకి అట్లా వాళ్ళకి ఇదే బాగుంటుందండి. మనం ఫ్లవర్స్ కొద్దాం రండి. ఇక్కడ రెడ్ బెండ ఉన్నాయి రెండు, వదిలేసాను కాబట్టి ఎక్కువ రావట్లేదు. ఇది చూడండి అరటి చెట్టు ఎంత చిన్న దాంతో పెంచుతున్నాను. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, కొద్దాం. చూడండి ఈరోజు పూజకి దండ కుట్టి వేయాలి అని కోస్తున్నాం. అన్ని ఎన్ని ఉంటే అన్ని పూలు ఈరోజు క్లీన్ అయిపోతాయి, మళ్ళీ వస్తాయి. ఇది చూసారా చెట్టు చూపినాను ఒక్కసారి. ఇది ఒక బాల్ లాగా ఉంది. ఇది మన టెర్రస్ మీద సీడే అండి, వేసాము. ఎంత బుషిగా వచ్చిందో కదండి, ఈ ప్లాంట్ భలే ఉంది కదా. ఇక్కడ ఇంకొకటి చూడండి ఎంత బాగుందో అసలు, ప్లాంట్ నీట్ గా ఉంది అసలు, చాలా చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయి మనకి. ఇది కారబంతి అంటారు నాన్న. వంకాయలు ఉన్నాయి ఈరోజు, చాలానే ఉన్నాయండి వెజిటేబుల్స్, మరి టైం తెలియదు. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడ చూడండి చూపినా బాగా, చూడండి ఇక్కడ చూడండి రెండు వచ్చేసాయి ఒకటేసారి. ఈ బ్లాక్ వంకాయ, బ్లాక్ కాదు ఇది, అది లేదు బ్లాక్ వంకాయ. ఇది తమ్మకాయ అండి, ఒకటే వచ్చింది సీడ్కు, ఆ కాయ ఒకటే వస్తే వదిలేసాను నేను. చూడండి సారా ఎంత బాగా వచ్చేసాయో బ్రింజల్స్, గుత్తులు గుర్తున్నాయి. ఇది చూడండి అసలు కలర్ రావట్లేదు, డిఫరెంట్ గా ఉంది అసలు కలర్, ఎంత బాగుందో. ఒకటి సీడ్ వదిలేస్తాను, ఇది ఫస్ట్ టైం వచ్చింది టెర్రస్ మీద, ఒకటి సీడ్ వదిలేసేసాను. చూడండి ఇక్కడ సీడ్ వదిలేసాను కదనా. ఇక్కడ చూసా వైట్ బ్రింజాల్ సీడ్ వదిలేసాను, గ్రీన్, ఇది గ్రీన్ కలర్ బ్రింజాలు. ఇది చూడండి అసలు బ్రింజాల ఇది ఏందో అనేది కూడా అర్థం కాదు, కానీ పచ్చిమిర్చి లాగా ఉంది కదా బ్రింజాలు. ఇంకా ఉన్నాయి, కొద్దాం పదండి. ఫ్లవర్స్ ఇప్పుడు ఫాస్ట్ గా కొయ్యాలి నేను ఫ్లవర్స్ అన్ని. ఒకసారి కోసేసి చూపిస్తాను, ఎందుకు కోస్తాలే ఫాస్ట్ గా. సీడ్ కూడా వదిలేసానండి, ఇవి ఆర్గానిక్ సీడ్స్. ఈ కారం, ఈ బియ్యం బంతి సీడ్ కావాలన్నా కూడా మీరు ఆర్గానిక్ సీడ్స్ తీసుకోవచ్చండి. వెబ్సైట్ నేను ఎలా ఏమి తెలియని వాళ్ళ కోసం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఫుల్ డీటెయిల్ గా చూపిస్తానండి. ఇక చూడండి సీడ్ కూడా వదిలేసాను నేను. చూడండి చామంతులు అసలు ఎంత బాగా వచ్చాయో. పెద్ద పెద్దవన్నీ కోస్తున్నాను, చిన్నవి కొయ్యట్లేదు. ఇక్కడ చూసారా వైట్ అండ్ ఎల్లో, ఇదిగో చూడండి ఇక్కడ వైట్ ఎంత పెద్దగా ఉందో అసలు. చూడండి
ఒక్క చామంతి పువ్వు పెడితే చాలు కదా దేవుడికి, మందారం లాగా వచ్చింది. అసలు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ ఫ్లవర్. చూడండి, మనం పెట్టుకున్న భలే ఉంటదండి ఇలా. పర్పుల్ ఉంది. నాకైతే మొత్తము బుట్ట నిండిపోతుంది ఈరోజు. పర్పుల్కి వస్తాము. బాగా వస్తున్నాయండి చామంతి పూలు అయితే. సిటీజీ గ్రూప్ లో తీసుకున్నాను కదండి 15 కలర్స్ చామంతి, అవే అండి ఇవి. నేను బయట ఏం కొనను, ఆ సిటీజీ గ్రూప్ లోనే. మాక్సిమం అన్ని సిటీజీ గ్రూప్ లోనే ఉంటాయి. ఆ బయట కాస్ట్ ఎక్కువ, సిటీజీ గ్రూప్ లో అయితే చాలా తక్కువ పడతాయి అనేసి నేను. ఎంత పడితే అంతకే మనకి ఇస్తారు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది కలర్ కలర్ ఫ్లేవర్స్ అయిపోయినాయి. ఇది చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చాయో. బుట్ట కలర్ఫుల్ గా ఉంది. చిట్టి చామంతి చూసేసారా మీరు? ఇంతే అండి ఇది చామంతి, ఇంతకు మించి పెరగదు అసలు. చెట్టు నిండా ఉన్నాయి చూడండి. సేమ్ ఈ సైజ్ లోనే పోయినసారి గ్రీన్ చామంతి కోసిందా, ఈసారి గ్రీన్ వచ్చిందో రాలేదో తెలియదు, మరి ట్రై చేయాలి. చాలా మంది యూట్యూబర్స్ లో అడిగారు. చూడండి డ్రాగన్ ఇంత చిన్న దాంతో పెట్టేసింది. అది సీడ్ ద్వారా గ్రో చేసినది రానా. దీన్ని ఇంకా రీపోర్ట్ చేయాలి కదా మమ్మీ? రీపోర్ట్ కాదు, ఎవరన్నా అడిగిన వాళ్ళకి ఇద్దాము, కొన్ని రీపోర్ట్ చేసుకుందాము. అవి ఇస్తే వాళ్ళు నాటుకుంటారు. ఇది మీరు ఈ మంత్ లో కనుక నాకు సీడ్స్ కొంటే, అదే December 1st నుంచి సీడ్స్ కొన్న వాళ్ళకి నేను డ్రాగన్ స్టెమ్ కానీ అలా డిఫరెంట్ గా ఏదైనా కానీ నేను పంపిస్తానని. మినిమం 200 ఆర్డర్ చేయాలి. 200కి అన్నా కొంచెం ఎక్కువ చేసి మీకు డ్రాగన్ ఇలాంటి ఏ ఒకటి రేట్ వెరైటీస్ స్టెమ్స్ అయితే పంపిస్తామండి ఫ్రీగా అయితే మీకు వస్తాయి అన్నమాట. చూడండి ఇట్లా అక్కడ సంపంగి ఎందుకు వద్దాం. సంపంగి, ముద్ద సంపంగి చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయి. స్మెల్ అయితే భలే ఉన్నాయి. ఇప్పుడైతే మనం దేవునికి కోయాలా కాబట్టి, దేవునికి పెట్టాలా కాబట్టి స్మెల్ చూడట్లేదు. చూడండి అసలు బకెట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. చూడండి అసలు ఎంత చిన్న బకెట్ లో ఎంత బాగా వచ్చేసాయో, అసలు బాగా వస్తున్నాయి. నాకైతే ఇది దేవుడికి పెడుతున్నానండి బాగా కోసేసి. ఇది ముద్ద సంపంగి అండి, సింగిల్ పెటల్ కాదు, ముద్ద వెరైటీ. చూడండి ఇది చూసేసారా, ఇలా ముద్ద వెరైటీ ఉంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, పూలు కొద్దాం పదండి. ఈ రోజు పూలతోనే బుట్ట అంతా నిండిపోయింది అనమాట మనకి. అక్కడ కచ్చి చూసేసారా అండి, ఫ్లవర్స్ ఎంత ఎక్కువ వచ్చాయో, వెజిటేబుల్స్ వచ్చాయి, అన్నీ నిండిపోయింది కదా. అంటే ఇక్కడ ఉన్నంత ప్లేస్ లో నిండుగా కనిపిస్తుంది. ఏంటేంటి కోసాము చూడండి. ఆరెంజ్ కలర్ చామంతి, శంకు పుష్పము, వైట్, చిన్న చామంతి, గుండు చామంతి, ఇవి బియ్యపు బంతి, కస్తూరి బెండ, కార బెండ, రెడ్ ప్యూర్. ఇది లాంగ్ వస్తుందండి, దగ్గర 1/2 feet ఏమో వస్తుంది. అది నాకు ఇంచెస్ చెప్పడానికి రాలేదు, అందుకు చాలా పెద్దగా వస్తుంది. నార్మల్ రెడ్ బెండ్ కన్నా డబల్ వస్తుందండి ఇది. ఇవి పింక్ పర్పుల్ షేడ్ లాగా వచ్చాయి. ఇది మీకు అందరికి తెలుసు, సంపంగి, ముద్ద సంపంగి. చెర్రీ టమోటాస్, ఈ 2 నార్మల్ టమోటాస్, వంకాయలు డిఫరెంట్, బ్రింజాల్స్, రెడ్ లాంగ్ బీన్స్. ఇప్పుడు కొత్తగా పెద్దగా హార్వెస్ట్ చేసినది అంటే నాకు హ్యాపీ అనిపించింది ఇవే అండి. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. 2 వచ్చేసాయి ముల్లంగి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో అండి హార్వెస్ట్ లోనే మీకు కొత్తగా చూపిస్తాను, కొత్త వెరైటీస్ చూపిస్తాను. ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. మీరు ప్లీజ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి. ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకి, కొత్త వెజిటేబుల్స్తో, కొత్త వంటలతో కూడా అండి. ఒక పెద్దమ్మ తెలిసింది నాకు, ఆంటీ చాలా బాగా చేస్తారు వంటలు. ఎక్కడ యూట్యూబ్లో అవి ఇంకా నేను చూడలేదన్నమాట. అవన్నీ నేను రెసిపీస్ ఆంటీని అడిగి
తెలుసుకొని మీకు నా యూట్యూబ్ ద్వారా మీకు పరిచయం చేస్తాను. ఓకేనా అండి? మరి బాయ్.